ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం ఎనాలజీ గురించి చూద్దాం. సో ఇందులో మనకి నెంబర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ అనే 3 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎనాలజీలో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఈజ్ యాజ్ అనేటువంటి ఒక సింబల్ ఉంటుంది. ఈ ఈజ్ యాజ్ అనే సింబల్కి ముందు 2 టర్మ్స్ ఉంటాయి. ఈ 2 టర్మ్స్ కూడా ఇలాగా ఈజ్ అనేటువంటి ఒక సింబల్తో సెపరేట్ చేయబడి ఉంటాయి. అలాగే తర్వాత కూడా 2 టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఈ టర్మ్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 పదాల మధ్య ఈ 2 టర్మ్స్ మధ్య ఏ రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ రిలేటెడ్గా ఈ 2 టర్మ్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇందులో ఫస్ట్ టర్మ్ ఇచ్చి సెకండ్ టర్మ్ మనం సెలెక్ట్ చేయమంటాడు, లేదంటే సెకండ్ టర్మ్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ సెలెక్ట్ చేయమంటాడు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. లేదంటే కనుక ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం 2 సెలెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ అనుకోండి, ఇది ఫస్ట్ సెట్ అనమాట. సో ఈ ఫస్ట్ సెట్లో ఈ 2 టర్మ్స్ మధ్య ఏ రిలేషన్ అయితే ఉంటుందో అదే రిలేషన్ రిలేటెడ్గా సెకండ్ సెట్ని మనం ఈజ్ యాజ్కి అటువైపు ఉండేటువంటి సెట్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, 103. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది 5 స్క్వేర్, 5 5 సార్ 25, ఇది 9 స్క్వేర్, 9 9 సార్ 81, ఇది 6 స్క్వేర్, 6 6 సార్ 36. అంటే ఇక్కడ కూడా ఒక స్క్వేర్. ఓకేనా, మనకి సెకండ్ టర్మ్ కూడా ఒక స్క్వేర్ వర్డ్ అయి ఉండాలి, స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి. చూడండి, ఇది 11 స్క్వేర్ 121, ఇది మనం స్క్వేర్ కింద రాయలేము. ఓకేనా, అలాగే ఇది కూడా 8 8 సార్ 64, బట్ హియర్ 65, ఇది కూడా మనం స్క్వేర్ కింద రాయలేము. సో 121 ఈజ్ రైట్ ఆన్సర్. 14. చూడండి, ఇక్కడ 18 into 2 లేదా 36/2 18, రైట్. అంటే 36ని 2తో డివైడ్ చేసామనుకోండి, మనకి 18 వస్తుంది. 18 2 సార్ 36. సో ఇక్కడ మనం 72ను కూడా 2తో డివైడ్ చేసామనుకోండి, మనకి 36 రావాలి, రైట్. బట్ దెర్ ఈజ్ నో 36 ఇన్ ద ఆప్షన్స్. మనం చూద్దాం మళ్ళీ. సో అది కాదన్నమాట. ఇక్కడ చూడండి, 3 6 సార్, ఈ ఫస్ట్ టైంలో ఉన్నటువంటి ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేసామనుకోండి, 3 6 సార్ 18. సో హియర్ 7 2 సార్ 14. సో 14 ఈజ్ రైట్ ఆన్సర్. లెట్స్ గో. సో ఇక్కడ 5:24 ఈజ్ ఇట్ ఈస్ టు క్వశ్చన్ మార్క్. సో ఏది అనుకుంటున్నారు? మనం చూడండి, ఇక్కడ 5 స్క్వేర్ ఎంత 25, 25 - 1 24. అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి టర్మ్ని స్క్వేర్ చేసి 1 సపరేట్ చేసాం. ఇక్కడ కూడా చేద్దాం. 8 స్క్వేర్ 64 - 1 63. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో మనం ఎన్ఎంఎంఎస్లో మెంటల్ ఎబిలిటీ మనం ఈజీగా చేయాలి అంటే కనీసం మనం 100 వరకు స్క్వేర్స్ మనం వెంటనే గుర్తించగలగాలి, వెంటనే రాయగలగాలి. మినిమం 25 వరకు మనం స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 25 స్క్వేర్. అలాగే 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అప్ టు 10 క్యూబ్. అలాగే పవర్ 4 1 పవర్ 4 2 పవర్ 4 3 పవర్ 4 సారీ హియర్ 1 పవర్ 4 2 పవర్ 4 3 పవర్ 4 4 పవర్ 4 అప్ టు మినిమం 5 పవర్ 4 ఆర్ 10 పవర్ 4. ఓకే, సో మనం వీటిని మనం చేయగలిగితే అవి వెంటనే గుర్తించగలిగితే మనం మెంటల్ ఎబిలిటీలో చాలా క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 1 13 9 7 ఇది చూసినట్టయితే మీరు చూడండి, ఇక్కడ 23 సపరేట్ చేశాడు. సో ఇక్కడ కూడా మనం 23 సపరేట్ చేసినట్టయితే మనకు ఆన్సర్ 1 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎనాలజీలో ఫస్ట్ ఇన్ టర్మ్స్ వాటి మధ్య ఏదైనా కాన్స్టెంట్ నెంబర్ని సపరేట్ చేయటం కానీ, యాడ్ చేయటం కానీ, మల్టిప్లై చేయటం, డివైడ్ చేయటం, లేదంటే స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్. ఓకేనా, లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్, అంటే అక్కడ ఉన్నటువంటి డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేయటం, లేదా 2 డిజిట్స్ని మల్టిప్లై చేయటం, ఇలా, లేదంటే ఒక డిజిట్ని ఇంకో డిజిట్తో డివైడ్ చేయటం. ఈ విధంగా మనం ఆ రిలేషన్ ఏముంది అనేది మనం ఖచ్చితంగా ఫైండ్ చేయగలగాలి.
సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూసినట్టయితే ఈ 2 డిజిట్స్ని రివర్స్లో రాసాడు అవునా. 43, 34 అలా చూసినట్టయితే మనకి ఇక్కడ 25 అవుతుంది. చూడండి లెటర్ ఎలా ఉంటుందంటే ఓకే AVWST SXU is LMN క్వశ్చన్ మార్క్. చూడండి ఈ రెండు ఈజీగా ఫస్ట్ ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య ఈ రెండు టర్మ్స్ మధ్య ఏ రిలేషన్ అయితే ఉందో ఈ రెండు టర్మ్స్ మధ్య అదే రిలేషన్ అయితే మనం చూడాలి. చూడండి ఇది 21st లెటర్, 22nd లెటర్, 23rd, 19, 24th లెటర్, దిస్ ఇస్ 21st లెటర్. ఆల్రెడీ మీకు ఈ లెటర్స్ నెంబర్స్లోకి ఎలా అదే ఆ ప్లేస్ వాల్యూస్ ఎలా ఈజీగా చేయాలో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఆ కోడింగ్ డీకోడింగ్ అనే వీడియోలో మీరు ఒకసారి చూడండి, పార్ట్ 1లో ఉంటుంది. ఇక్కడ చూద్దాం 12, 13, 14 ఓకే. సరే చూడండి -2 +2 -2 ఓకే. ఇక్కడ కూడా -2 చేద్దాం, +2 చేద్దాం, -2 చేద్దాం. అంటే -2 అంటే 10 +2 15 -2 12. 10th లెటర్ అంటే J, 15th లెటర్ O, 12th లెటర్ L. సో ఆన్సర్ ఈస్ JOL. సో మనం దీన్ని ఏమైనా రాస్తాం చూడండి MANTEL, NAMTEL. నేను మనకు క్లియర్గా అర్థమవుతుంది. MAN అనేటువంటి 3 లెటర్స్ని కూడా రివర్స్లో రాసాం ఓకే. TEL సేమ్ అలాగే ఉంది. చూడండి NAM రివర్స్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనం వీటిని రివర్స్లో చేయాలి. NAV అయితే కామన్గా అలా ఉంటుంది ITY ఓకే. చూడండి వాటర్, శాండ్, ఓషన్. చూడండి ఈజీ ఉంది ఇక్కడ టైలర్, సిజర్. సో టైలర్ సిజర్తో మనకి ఉపయోగిస్తూ ఉంటారు. సో డాక్టర్, ఈ డాక్టర్లో మనం ఎక్కువగా స్టెథోస్కోప్ని ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. సో ఆ విధంగా మనం వర్డ్ అనాలిసిస్ని మనం తీసుకుంటూ వెళ్తాం. ఫ్లవర్ ఏమవుతుంది చెప్పండి, అడల్ట్ బేబీ. ఫ్లవర్ ఏమవుతున్నప్పుడు అడల్ట్ అంటే మనం పెద్దవారిని అడల్ట్ అని అంటాం, బేబీ చిన్నవాళ్ళు అంటాం. సో ఫ్లవర్ స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడు మొగ్గ అంటాం కదా. సో BUD. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట.